అమ్మాయిలు ఇంత తెలివి వచ్చాక అదేదో సాలెగూడులో వెళ్ళి చిక్కుకుంటున్నట్లుగా వీళ్ళే వెళ్ళి చిక్కుకుంటున్నారు. పాప 7-year-old ఇంటి పక్కన తాత వయసు ఆయన రేప్ చేశాడు. కేసు అయింది, కోర్టు నిండా జనమే. ఆ పాప మొదలెట్టింది పాపం చెప్పడం, తాత వచ్చాడు నన్ను రూమ్లోకి తీసుకెళ్ళాడు, నా చెడ్డి ఇప్పాడు. అలా చెప్తుంటే అందరూ నవ్వడం మొదలెట్టారు. నవ్వంగానే పాప ఏడుపు మొదలుపెట్టారు. మళ్ళీ వాళ్ళు రాలేదండి కేసుకి. అసలు నాకు చాలా డిస్టర్బ్ అయ్యాను. కంప్లైంట్ రేటు, కన్విక్షన్ రేటు ఎలా ఉన్నాయి? తెలంగాణలో అండి 2000% ఎక్కువైందండి. ఏంటి? రిపోర్టింగ్ రేట్. బట్ కన్విక్షన్ రేట్ 66%. అది కూడా పెరిగింది చాలా. ఇప్పటికి కూడా మనకి చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ 30.8 అమాంగ్ గర్ల్స్, 13% అమాంగ్ బాయ్స్. ఏ వయసు ఉంటుందండి డెలివరీలకి వెళ్ళే ఈ అబ్యూస్డ్ పిల్లలు? 13 నుంచి 17 అండి. 13 years to 17. 498 రాగానే ఇంకేముంది ప్రతి ఒక్కళ్ళు అరెస్ట్ అయిపోతున్నారు అనేసేసి ఆ యాక్ట్నే నిర్వీర్యం చేసాం. ఇప్పుడు పాక్సోని కూడా అదే చేయబోతున్నారు. పూర్వం ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ అంటే హోటల్కి వెళ్ళడం లేకపోతే సినిమాకి వెళ్ళడం ఒక ఎంజాయ్మెంట్. ఇప్పుడు సెక్స్ ఈజ్ ఓన్లీ ఎంజాయ్మెంట్. మనం 8th క్లాస్ వరకు అవసరం లేదు సెక్స్ ఎడ్యుకేషన్ అనుకుని పాఠ్యాంశాల్లో 8th, 7th పెట్టారు. కానీ ఇప్పుడు 4th పెట్టాల్సిన అవసరం ఉంది. నాకు అసలు అంటే బ్రెయిన్ తిరిగిపోయింది. వాడు ఏం చేసేవాడంటే ఈ అమ్మాయిని ఎలా చెయ్యమంటే అలా చేసేటట్లు చేసుకున్నాడండి. చేసుకుని ఈ అమ్మాయి వీడియోస్ అన్నీ తీసుకున్నాడు, అన్ని రకాల వీడియో. నువ్వు వామిట్ చేయమన్నా వామిట్ చేసేది, అంత ఘోరం అన్నమాట. సూసైడ్ చేసుకోవడానికి మోటివేట్ చేశాను. ఎందుకు అంటే అమ్మాయి అడుగుతుంది, తప్పేంటి, మా అబ్బాయిలతో వెళ్తే తప్పేంటి, నాకు కావాల్సినవన్నీ దొరుకుతాయి, నేను ఇప్పటిదాకా 16 మందితో పడుకున్నా, ఏం చేస్తారు? I had 20 body touch, madam. Now I am not having any interest in sex. What should I do అని అడిగాడు పిల్లాడు. He is only 20. Only eye contact. If they have eye contact, the next thing they do is sex. Oh my God.